సంతాడయన్ హంత శనైః పదాభ్యాం పర్యంకవర్యం కమనీయశయ్యం బిభేద సద్యశతధా సమూహాన్ విభేదవాదీంద్ర మనోరథానాం. ఆయన ఈ పడుకున్నప్పుడు చిన్న పిల్లవాడు కదా, కాళ్ళ ఊపుతూ ఉంటారు. అంటే శరీర సహజం కాబట్టి, చిన్నపిల్లాడు కాబట్టి కాళ్ళు అవి ఊపుతూ ఉంటాడు పడుకున్నప్పుడు. చిన్నపిల్లలు అలా చేస్తూ ఉంటారు. అప్పుడు ఏదైనా దగ్గర ఏదైనా షెల్ఫ్లో చిన్న చిన్న కుర్చీలో ఏదైనా ఉన్నప్పుడు వాటిని ఇలా తంతూ ఉంటారు పిల్లలు. వాళ్ళకేం పెద్ద ఆలోచన ఉండదు. అలా వీళ్ళు తంతూ ఉంటుంటే అది ఎలా ఉంది అంటే, ఈయన ఎక్కడ తంతుంటే అక్కడ వేరే చోట ద్వైతవాదుల యొక్క కోరికలు, వారి యొక్క ఆలోచనలు అవన్నీ పడిపోతున్నాయట. ఇక్కడ ఈయన ఇవన్నీ తంతుంటే ఇక్కడ గిన్నెలో గ్లాసులో పడిపోతున్నాయి. కానీ అక్కడ వాళ్ళ మనసులో వైక్లభ్యం కలిగి వాళ్ళ ఆలోచనలు రావట్లేదు, కొత్త ఆలోచనలు రావట్లేవు అనమాట. వాళ్ళు ఏదైనా కోరిక వీళ్ళని ఖండిద్దాం వాళ్ళని ఖండిద్దాం అనుకుంటే ఆ కోరికలన్నీ నశిస్తున్నాయి, అవి పడిపోతున్నాయి అన్నమాట. అలా ఉన్నాయి ఈయన లీలలు అని. ద్విత్రాణి వర్ణాన్ని వదత్యముష్మిన్ ద్వైతి ప్రవీరాదధూరేవ మౌనం ముదా చలత్యంఘ్రి సరోరుహాభ్యాం దిశః పలాయంత దశాపి సద్యః. శంకరుడికి చిన్న చిన్న మాటలు వస్తున్నాయి. అంటే ఒక సంవత్సరం దగ్గర ఉన్నారన్నమాట. అప్పుడు సుమారుగా వస్తాయి సంవత్సరానికి మాటలు. అప్పుడు చిన్ని మాటలు మాట్లాడుతున్నాడు. 2 అక్షరాల మాటలు, 3 అక్షరాల మాటలు. అవి ఆ మాటలు ఆయన అంటుంటే ఆ అగ్రహారంలో కానీ, ఆ శంకరుడు అంటే చాలా ఆకర్షణీయంగా ఉన్నాడు. అందరూ వచ్చి చూస్తున్నారన్నమాట. ఎంత నికృష్టులైనా కూడా, ఎంత అమతానికి చెందిన వాళ్ళైనా కూడా వాళ్ళందరూ పాపం వచ్చి శంకరుని ఒకసారి చూద్దాము ఎందుకంటే ఆనందంగా ఉంటుంది, వచ్చి చూస్తూ ఉంటున్నారు. కానీ శంకరుడు ఒక 2-3 మాటలు మాట్లాడుతున్నాడు. అది చూసేసరికి పారిపోతున్నారట. ఏమంటున్నాడంటే 2 మాటలు నేతి అంటున్నాడంటే. చిన్నప్పటి నుంచి నయితి అని సిద్ధాంతం చెప్తున్నాడు. ఇది కాదు. తర్వాత 3 అక్షరాలతో ఒకటి చెప్తున్నాడంట. శివోహం అంటున్నాడట. శివోహం అని ఆ బ్రహ్మజ్ఞానం చెప్తున్నట్టు. ఇవన్నీ వినేసరికి ఆ ద్వైతులు వాళ్ళందరూ ఏ దిక్కున పారిపోవాలో అర్థం కాక ఏ దిక్కు కనబడితే ఆ దిక్కుకు పారిపోతున్నారు. కానీ ఏ దిక్కుకు వెళ్ళినా కూడా ఈ శంకరుడు చెప్పిన మాటలు చెవులో పడుతూ ఉన్నాయి. ఎందుకు? ఆత్మ సర్వత్రా వ్యాపించి ఉన్నది. ఇది సత్యము కూడా. అది ఏది శాశ్వతం కాదు, దిక్కు ఏది పరిమితి లేదు. కాబట్టి ఆ శివోహం అన్నది వినపడుతూ వాళ్ళు ఎక్కడికి పారిపోలో కూడా అర్థమే కావట్లేదు. అది భేదభావన ఉన్న వాళ్ళకి అని చెప్పారనమాట.